బోధన్ పట్టణంలో 13వ వార్డు ప్రజాపాలన కార్యక్రమం విజయవంతం. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని 13వ వార్డులో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ లంకా రవి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా మండలి సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళా సంఘాల గ్రూపులు, మున్సిపాలిటీ సిబ్బంది మరియు ఇతరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్ లంకా రవి గారు తెలిపారు. ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకోవడం ద్వారా అభివృద్ది పనులను మరింత వేగవంతం చేయొచ్చని కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యంతో విజయవంతంగా సాగింది. ముందు రోజులలో అల్పాహార పథకం ప్రీ ప్రైమరీ ఇంటర్మీడియట్ వరకు అల్పాహారం పొద్దున్నే టిఫిన్ పెట్టే కార్యక్రమాన్ని కూడా పెట్టాలని భావిస్తుంది. అదే ఇందిరమ్మ కుటుంబాలకు జీవితకాల బీమా పథకం రాష్ట్రంలో ఎవరైతే ఇందిరమ్మ కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా బీమా కల్పించడానికి కూడా ముందు స్కీమ్ పెట్టబోతుంది. మధ్యాహ్న భోజన పథకము ఇంటర్మీడియట్ విద్య వరకు పొడిగించవాలని చూస్తుంది. ఇంతవరకు 10th క్లాస్ వరకు పెడుతుంది కదా, ఇప్పుడు ఇంటర్మీడియట్ వరకు పెట్టాలని చూస్తుంది. ఇంటర్మీడియట్ చదివే దివ్యాంగులైన విద్యార్థులకు మెరిటైజ్ వాహనాలు అంటే వాళ్ళకు సహకారంగా ఉండేది. ఇప్పుడు హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళకి సైకిళ్లు ఉన్నాయి కదా, అట్లాగే మెరిటైజ్ వాహనాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. పంట వైవిధ్యీకరణ, ప్రకృతి సేంద్రియ వ్యవసాయం చేయడానికి కూడా రైతులకు ప్రోత్సాహం చేస్తుంది. నేను స్టార్టింగ్ కర్ర తీసుకున్నా, ఇప్పుడు కిరాయిలకు ఇచ్చుకుంటున్నా. అందువలన మంచిగా అభివృద్ధి పొందింది. రేవంత్ రెడ్డి సార్. అప్పుడు గుడిసెలో మేము ఎంతో ఇబ్బంది పడ్డాము. మరి లోన్లు మాకు ఎవరు శాంక్షన్ చేయక ఏ ప్రభుత్వంలో కూడా మాకు సహాయం చేయలేదు. మరి అట్లాంటి పరిస్థితుల్లో మాకు గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు రేవంత్ రెడ్డి గారి తరఫున మాకు చేసినట్టు గృహ పథకాన్ని మేము వృద్ధాప్యంలో నేను, నా భార్య, మరి ఆ ఇల్లు కప్పుకోలేక ఎన్నో పరిస్థితుల్లో పాములు ఎన్నో వచ్చినప్పుడు పై అధికారులు వచ్చి చూసి మాకు ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారని మాకు లోన్ శాంక్షన్ చేశారు. ఆ లోన్ శాంక్షన్ చేయడం ప్రకారంగా మేము కట్టుకుంటూ వచ్చాము. మరి అది ఈ లబ్ధి మరి ఏ ప్రభుత్వం ద్వారా పొందలేదు కాబట్టి రేవంత్ రెడ్డి గారి ద్వారా మేము పొందాము. సుదర్శన్ రెడ్డి గారు వారి ప్రభుత్వంలో మేము ఈ పథకాన్ని పొంది ఆ లబ్ధి పొందాము. ఆ ఇల్లు ఆ రకంగా మేము కట్టుకుంటూ వచ్చాము. అది వారి ద్వారా మాకు గృహం కట్టబడ్డది. ప్రణాళికను నిర్వహిస్తున్న మా యొక్క కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి గారు మా 13వ వార్డు నుంచి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని, మా ప్రజలకు ఇచ్చిన ఈ యొక్క బెనిఫిషియర్స్ అన్నిటిని బట్టి చాలా వందనాలు. అందరికీ నమస్కారం. మాది సిరిడి సాయి మహిళా సంఘం. అందులో ఫస్ట్ లీడర్ని చెట్టి క్యాంపు. మా 6 సంఘాలకు 1,40,000 రుణం వచ్చింది, వడ్డీ లేదు. వార్డు సభ్యులకు, వార్డు లబ్ధిదారులకు అందరికీ శుభోదయం. ఈ సభ నిర్వహించడం జరుగుతుంది. అలాగే మనము నిజామాబాద్ నుండి మనకు మేడంని స్పెషల్గా అరేంజ్ చేసి పంపించారు సార్. వాళ్ళైతే ఆర్టీఓ మేడం పర్చేస్. ఈ కార్యక్రమం ఏంటంటే ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం. ఈ 99 రోజుల కార్యక్రమం నుండి ఇవాళ నుండి 99 రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. డెవలప్మెంట్స్కు ఏమేమి చేయాలా, ఏంటి ఇంకా దాంట్లో అనుగుణంగా ఏర్పాట్లను చేసుకుందాం. అలాగే మహిళలకు 0 కరెంట్ బిల్లు, మళ్ళా బస్సు ప్రయాణం. అయితే అమ్మా, ఇప్పుడు కౌన్సిలర్ గారు చెప్పినట్టు ఈ స్కీమ్స్ మీకు అందుబాటులో ఉన్నాయా, వస్తున్నాయా లేదా? రాని వారు ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి. మున్సిపల్ ఆఫీస్ లో అప్లికేషన్ పెట్టుకుంటే
వాళ్లకు శాంక్షన్ అయినప్పుడు వాళ్ళకు కూడా శాంక్షన్ అవుతుంది. అందరికి స్థలం ఉంటుంది. అవును సార్, దానికి రైట్ కొట్టింది ఉంది, అయినా అది నాట్ అప్లైడ్ అని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తప్పదు. ఏది మిస్టేక్ అయిందో మేము ఆఫీస్లో 5 సంవత్సరాలు చాలా మంది అది బెనిఫిట్ పొందలేకపోతుంది. నాట్ అప్లైడ్ అనేది అలాగే చిప్ కొట్టింది. కూడా మున్సిపల్ స్టేషన్ పెట్టి క్యాండిడేట్